మా సిస్టర్ వాళ్ళ పాపకి ఇలాగ అమ్మవారి గెటప్ వేద్దామని డిసైడ్ అయ్యాము దసరాకి. రీల్ కొంచెం నేను లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. సో, కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాం. అన్నీ సెట్ చేసి ఉంచుకున్నాం. మా సిస్టర్ కూడా బ్యూటీషియన్ కాబట్టి సో, తనే చేసింది మేకప్ మొత్తం. ఇంకా స్టార్ట్ చేసాం. లంచ్ చేసి మధ్యాహ్నం ఒక 1:00 అలా తను స్టార్ట్ చేసింది మేకప్ చేయడం పాపకి. సో, మొత్తం ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ చేసుకుంది. కర్ల్స్ కావాలని చెప్పి. మా కాన్సెప్ట్ అయితే బెంగాలీ స్టైల్‌లో అమ్మవారు ఉంటారు కదా! వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీతోని. సో, అది వేద్దామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మేము మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాం. ఇది లైక్ పాస్ట్ 1 మంత్ నుంచి జరుగుతున్న ప్లాన్ ఇది. సో, కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఆన్ ది టైమ్ మాకు డెలివరీ అయిపోయాయి. ఇంకా తను మేకప్ చేసింది. నేను ఇంకా పారాణి దానికి కావాల్సిన బొట్లు కొంచెం నేను కూడా సాయం చేశాను. మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆటో ఎక్కి మేము అనుకున్న లొకేషన్‌కి స్టార్ట్ అయిపోయాము. సో, మేమేంటంటే మధ్యలో కొంచెం వీడియోస్ తీసుకోవడం కుదరలేదు నాకు. త్రిశూలం కోసం మేము సెపరేట్‌గా వెళ్ళి రెంట్‌కి తీసుకున్నాం. త్రిశూలం పర్ డేకి 400 తీసుకున్నారు. చిన్న పాపది సైజ్ కదా అని చెప్పి. ఇంకా లొకేషన్ వచ్చేసాం. ఇదైతే సింహాచలం కోనేరు ఇది. లైక్ మా ఇంటి నుంచి చాలా దూరమే. తను వాళ్ళ ఆటోలో వచ్చారు కాబట్టి. బట్ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది అసలు ఫోటోగ్రఫీకి గాని. ఇంకా పాపగారికి మేడం గారు రెడీ చేసాం కదా! ఇంకా మేము అనుకున్నట్టుగా షూట్ అయితే స్టార్ట్ చేసేసాము. చాలా స్టెప్స్ ఉన్నాయి పైకి, కిందకి ఎక్కి ఎక్కి పాపం అలిసిపోయింది తను కూడా చాలా షూట్‌లోన. సో, కానీ రిజల్ట్స్ మాత్రం మేము అనుకున్నట్టుగా మంచిగా వచ్చాయి. మధ్యలో కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నాం. చిన్న చిన్న మేకప్‌లు అవి అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే తనకి కూడా షూట్ అనుకున్న తర్వాత తన చేతికి చిన్న ఎలర్జీ వచ్చింది. షూట్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం గానీ తగ్గిపోయింది. బట్ దానికి చిన్న కవరప్ చేస్తుంది మా చెల్లి మాత్రం వదలకుండా. చాలా ఇంట్రెస్ట్ తనకి ఇలాగా చేయాలని. సో, మాకు కూడా యూనిక్‌గా చేయాలి ఫోటోగ్రఫీ అని చెప్పి అనిపించి ఈ స్టైల్ ట్రై చేసాం. ఇదైతే కోనేరు. లొకేషన్ ఎక్సలెంట్‌గా ఉంటది. సింహాచలం దగ్గర ఉంటుంది. చాలా బాగుంటుంది. అందరూ స్నానాలు చేయడానికి వస్తారు. షూట్స్ కూడా రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయి. పాప కూడా చాలా అంటే చాలా కష్టపడి చేసింది షూట్‌కి. చాలా సపోర్ట్ చేసింది. ఇంకా ఏంది అల్లరి చేస్తదేమో, కాల్ పీకులు అది ఇది అంటుందేమో అనుకున్నాం కానీ ఏం లేదు. ఎంతసేపు కావాలన్నా, ఎన్ని షార్ట్స్ కావాలన్నా సరే తను అలాగే చాలా ఎనర్జెటిక్‌గా చేసింది. ఈ ఫైనల్ రిజల్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లింక్స్ పెడతాను చూడండి. సో, మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ కూడా ఫాలో అవ్వండి. బ్యూటీషియన్‌గా కూడా మా సిస్టర్ చాలా మంచిగా మేకప్ చేస్తుంది. తనకి ఒకవేళ మీకైనా బ్యూటీషియన్ అవసరం ఉంది అనుకుంటే తన పేజ్ కూడా నేను కిందన డిస్క్రిప్షన్‌లో పెడతాను లింక్. తనని ఫాలో చేసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా బ్యూటీషియన్ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం. ఇంకా షూట్ అయితే మంచిగా అవుతూ ఉంది. చూడండి మమ్మల్ని మా హస్బెండే యాక్చువల్‌గా ఫోటోగ్రాఫర్ కూడా మా హస్బెండే. ఫ్యామిలీ అందరం కలిసి ఒక మంచి షూట్ చేద్దాం అనుకున్నాం. షూట్ అయితే అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి. దానికోసం పాప నాలుక రెడ్‌గా కావాలని చెప్పి మేము డ్రాగన్ ఫ్రూట్ తెచ్చి దానికి తినిపించాము. నాలుక కూడా రెడ్‌గా అయ్యింది. ఇదైతే నేనే. ఇంకా ఇంటికొచ్చేసాం. లైక్ ఇంటికొచ్చేసరికి 7:30, 8 అయింది. ఇంటికి వచ్చాక కూడా ఒక చిన్న షూట్ ఇంకొకటి చేద్దాము అని డిసైడ్ అయ్యి మా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే మేము ఒక చిన్న బ్యాక్ డ్రాప్ వేసేసి చేసాము. అల్లు అర్జున్ గారి మూవీలోని చిన్న షార్ట్ తీద్దాం అనిపించి చేసాము ఇంట్లో కూడా. ఈ 2 రీల్స్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి ఖచ్చితంగా. చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్ పాపది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ చాలా అవసరం. సో, ఇంకా మంచి మంచి అప్డేట్స్ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా?